మిస్టర్ తెలుగు టీవీ. ఈ రోజు మనం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 78వ జయంతి సందర్భంగా ఏలూరు జడ్పీహెచ్ ఆఫీస్ నందు జయంతి వేడుకలు ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రెడ్డి రాధాకృష్ణయ్య చంటి గారు రావడం జరుగుతుంది. అంతేకాకుండా పలు కార్యక్రమాలతో ఈ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడున్న వారితో మాట్లాడి పలు కార్యక్రమాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి మరణం అనుభూతుల స్మరణంతో ఎప్పటికీ సజీవం. ఈ సందర్భంగా మన ఈ కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మర్రెడ్డి రాధాకృష్ణ మన ఈ కార్యక్రమంలో మొదటగా జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఈరోజు మన కార్యక్రమం చేసుకునే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 75వ జయంతి సందర్భంగా 78 మంది వృద్ధులకు చేతికర్రలు పంపిణీ చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మనకి రాబోతున్నారు. మన ఈ కార్యక్రమాన్ని మోహన్ రంగ గారి ఈ కార్యక్రమాన్ని రాజారంగ మిత్ర మండలి కార్యక్రమాన్ని మరికొద్ది సేపట్లో మన కార్యక్రమం ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ ముందుకు రావాలి జరుగుతుంది కాబట్టి వెహికల్స్ రానివ్వకుండా చూడాలని కోరుతున్నాం. అభిమానుల అనుభూతుల శిల్పం హృదయాంతరాలలో నిలిచిన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరణం అనుభూతుల స్మరణంతో ఎప్పటికీ సజీవం. ఈ సందర్భంగా మన ఈ కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మర్రెడ్డి రాధాకృష్ణ మన ఈ కార్యక్రమంలో మొదటగా జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఈరోజు మన కార్యక్రమం చూసుకుంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 75వ జయంతి సందర్భంగా 78 మంది వృద్ధులకు చేతికర్రలు పంపిణీ చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ రాబోతున్నారు. మన ఈ కార్యక్రమాన్ని
జరుగుతుంది కాబట్టి వెహికల్స్ రానివ్వకుండా చూడాలని కోరుతున్నాం. సార్ మీ పేరు? నా పేరు ఆగులు రాజు అండి. నేను వంగవీటి రాధా గారి అభిమాని. సారీ అండి, రంగా గారికి అభిమానులు ఉండరు, ఓన్లీ భక్తులు మాత్రమే ఉంటారు. ఆ భక్తుల్లో ఒకటన అయినటువంటి నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను. నేను కూడా భక్తులు అయినందుకు. అట్లాగే రంగా గారికి ఆయన గురించి గొప్పగా చెప్పడానికి ఆ వయసు కూడా నాకు లేదు. ఆయన గురించి చెప్పుకోవడానికి ఆయనకి పెట్టినటువంటి 2 లక్షల విగ్రహాలే సాక్ష్యం అండి. ఆ 2 లక్షల విగ్రహాలు చెప్తే ఆయన చేసిన గొప్పతనం గురించి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి. సార్ 78వ జయంతి సందర్భంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? అక్కడ ముసలి వాళ్ళకి కావచ్చు, ఇంకా వేరే వాళ్ళకి కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? వృద్ధులకి చేతికర్ల పంపిణీ జరిగిందండి. అట్లాగే 78 కేజీల కేక్ని కట్ చేయడం జరిగింది శాసనసభ్యులు చేతుల మీదుగా. అలాగే లేని వారికి మేము వేరే చోట కూడా దుప్పట్లు, చీరలు కూడా పంచడం జరుగుతుందండి. ఫ్లాష్ ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇదంతా. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఈపిచీర్ల మణిరాజ్ అండి. సార్ చెప్పండి, వంగవీటి మోహన్ రంగ గారు 78వ జయంతి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ? అసలు ఏంటి సార్, ఎలా ఉంది పరిస్థితి? అన్ని వర్గాల అభిమాన పాత్రుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పరిషత్ రంగా కార్నర్ సెంటర్లో రంగా గారి కాంస్య విగ్రహం వద్ద ఈరోజు 78 కేజీల కేక్ కటింగ్ అనంతరం 78వ పుట్టినరోజు సందర్భంగా 78 మంది వృద్ధులకు చేతికర్రల పంపిణీ కార్యక్రమం గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు మామిడిపల్లి పార్థసారథి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినారు. సార్ ఇంకా అతిథిగా వచ్చారు రాధాకృష్ణయ్య గారు, బడేటి చంటి గారు. వారి చేతి కూడా కేక్ కటింగ్ జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకు అనుగుణంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు రంగా గారు ఏదైతే సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఉన్నారో, అలాగే నిరంతరం ప్రజలతో మమేకమై ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది.